అమరత్వం అనేది కేవలం ఒక కట్టుకక్క అని మీరు అనుకుంటే కృపాచార్యుల గురించి మీకు తెలియదన్నమాట. ఇప్పుడు ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండడి. అసమానమౌన జిప్పానన్ భక్తి కలిగిన యశ్షి కృపాచార్యుడు పుట్టినప్పటి నుంచే గొప్పతనానికి పెట్టింది పేరు. చార్ద్వన్ జన్పదిల కలయిక నుండి జన్మించిన ఆయన జీవితం అసాధారణమైన అంశాలతో నిండి ఉంది. పరశురాముని మార్గచక్రంలో ఆయన యుధు ఆధ్యాత్మిక నైపుణ్యాలు అపారం. కానీ కృపాచార్యులను నిజంగా ప్రత్యేకంగా నిలిపేది ఆయన అంతమైన జీవితం. స్వయంగా శివుడే అనుగ్రహించిన వరం. మహాభారతం యుద్ధం అంతా కృపాచార్యుల గురువుగా, యోధుడిగా పాత్ర కీలకం. ఆ మహాయుద్ధాన్ని తట్టుకుని బ్రతికిన కొద్ది మందిలో ఆయన ఒకరు. అచంచలమైన స్పర్యానికి, శాశ్వతమైన జిప్పానానికి ప్రతీకగా నిలిచారు. కాబట్టి మీరు ఎప్పుడైనా అమరత్వం గురించి ఆలోచించినప్పుడు కాలాన్ని అధిగమించిన యశ్షి కృపాచార్యులను గుర్తుంచుకోండి. ఆయన జపానన్ మనకు ఎల్లప్పుడూ దారి చూపుతూ ఉంటుంది. ఇలాంటి పురాణ కథలు మనల్ని కూడా గొప్పతనం వైపు నడిపిస్తాయి.